ఇది ఆలోచనలో పడింది అంటే నా మాటలు పనిచేశాయి అని అర్థం. ఖచ్చితంగా బన్నీ గురించి అభిని నిలదీస్తుంది. ఇద్దరికీ గొడవ అవుతుంది. ఇంట్లో రచ్చ రచ్చ అవుతుంది. నా కడుపు నిండిపోతుంది. ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉంది. ఏంటి? మాకు తలదువ్వి జడవేయవా? మమ్మల్ని స్కూల్కి రెడీ చెయ్యవా? మీకు స్నానం చేయించి డ్రెస్ వేయించి తల దువ్వి జడవేసి లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్కి పంపించడానికి ఒక పని మనిషి ఉంది కదా, నన్నెందుకు అడుగుతున్నారు? ఎవరే పని మనిషి? ఇంకెవరు? మీ వసు వదిన. నోర్మోయ్, పిల్లల ముందు అలాగేనా మాట్లాడేది? వసు వదిన నీకు తోడి కోడలు, నీకు అక్క. అలాంటి మనిషిని పని మనిషి అంటావా? నోటికి ఎంతొస్తే అంత వాగేస్తావా? కొంచెం టంగుని కంట్రోల్లో పెట్టుకో. ఏంట్రా హారికనేదో అంటున్నావు? ఈ మధ్య దీని నోటికి హద్దు అదుపు లేకుండా పోతుంది. పిల్లల్ని రెడీ చేయడం రాకపోతే రాదని చెప్పాలి. వసు వదిని పని మనిషి అంటుందా? హారిక అన్న దాంట్లో తప్పే ఉందిరా. పిల్లల కోసమే కదా వసు వచ్చింది. పని మనిషిలా వచ్చిందా? ఇంటి కోడలిగా వచ్చింది. ఎలా వచ్చినా పిల్లల పనులు చేయాలి కదా. బన్నీ హాస్టల్కి వెళ్ళాడన్న బాధలో వసు వదిన ఉంది. ఈ ఒక్క పూటకి పిల్లల్ని రెడీ చేయొచ్చు కదా. నేను చేస్తానులేరా, ఊరికే హారికను తిట్టుకు. ఇంకోసారి వసు వదిన గురించి నోరు జారావో నాలుక. ఎవరి గురించో నీ భార్యను తిడతావేంట్రా వెర్రి సన్నాసి? ఇదంతా నీ ట్రైనింగే కదా, నీ వల్ల ఇది ఇలా మాట్లాడుతోంది. బాగుందిరా, నేనే దొరికానా నీకు? ఒసే అనుకీర్తి రండే, రెడీ చేస్తాను పదండి. ఆగో, ఈ వంకతో ఏదైనా గొడవ పెట్టాలని చూసావో తర్వాత నీకుంటుంది. నా మనసులోని విషయాలు చిన్నోడికి భలే తెలిసిపోతాయే. ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటావేంట్రా చిన్నోడా నువ్వు? నీ గురించి తెలిసే అన్నాను. పదమ్మా. చదువు డబ్బుంటే సరిపోదు హారిక, సంస్కారం కూడా ఉండాలి. వసు వదిన విషయంలో నువ్వు ఏ చిన్న తప్పు చేసినా నేను సహించను, అది గుర్తుపెట్టుకో. ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. పిల్లల గురించేనా? ఎప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చినా 2 రోజులు దిగులుగా ఉంటారు. ఆ దిగులుతోనే నేను మీతో రాను అన్నాను. పిల్లల్ని చూస్తే నాకు ఏడుపు ఆగదు. పిల్లలు ఏడుస్తారు. మన పిల్లల గురించి కాదు, బన్నీ గురించి. ఇంత చిన్న వయసులో హాస్టల్కి వెళ్ళాలని వాడికి ఎందుకు అనిపించిందో, అక్కడ ఎలా ఉండగలడో తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది పావని. ఇంట్లో వసు పరిస్థితి కూడా అలాగే ఉందండి. నిన్నట్నుంచి ఏడుస్తూనే ఉంది. రాత్రి అభి అన్నం తినిపిస్తే తప్ప అన్నం తినలేదు. బన్నీ కూడా అంతే. ఫోన్ చేసి అమ్మ అన్నం తినిందా అని అడిగి తర్వాత తిన్నాడు. వాడు హాస్టల్కి ఎందుకు వెళ్ళాడు అని అడిగారు కదా, ఖచ్చితంగా వసు కోసమే వెళ్ళాడండి. తనిక్కడుంటే వసు సంతోషంగా ఉండలేదని, అత్తయ్యతో గొడవలు వస్తాయని పాపం వెళ్ళిపోయాడు.
అంత చిన్న వయసులో ఆ మెచ్యూరిటీ ఏంటి పావని? హాస్టల్లో ప్రిన్సిపల్ కూడా ఇదే మాట చెప్పారు. అంతా పెంపకంలో ఉంటుందండి. భర్త చనిపోయిన బన్నీని వసు బాగా పెంచింది. చిన్న వయసులోనే బన్నీ ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అలాంటి కొడుకుండడం వసు అదృష్టం. కానీ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాడు. అభి వద్దని ఉంటే బన్నీ ఆగేవాడేమో. అభి ఒప్పుకోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇందాక నాన్న కూడా అభి నిర్ణయం సరైందే అన్నారు. మావయ్య గారు నిజమే చెప్పారండి. అభి ఏం చేసినా 1-2 సార్లు ఆలోచించే చేస్తాడు. బన్నీ స్వేచ్ఛని కోరుకుంటున్నాడని అభికి అర్థమైందండి. కానీ బన్నీ కోరుకుంది స్వేచ్ఛని కాదు కదా పావని, వసు సంతోషాన్ని కదా వాడు కోరుకుంది. ఆ విషయం అభికి ఎందుకు అర్థం కాలేదు? వసు గురించి అభి ఎందుకు ఆలోచించలేదు? మీరు మీ తమ్ముణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బన్నీ ఇంటి నుంచి వెళ్తానన్నప్పుడే అభికి అసలు కారణం తెలిసే ఉంటుంది. తనప్పుడు కాదు అంటే ఆ పసి మనసు గాయపడుతుంది. అందుకే ఒప్పుకున్నాడు. కానీ అమ్మను విడిచి ఉండలేను అనే విషయం బన్నీకి అర్థమవుతుంది. అలా అర్థమవ్వాలని అభి బన్నీని హాస్టల్కి పంపించాడు. ఏమో పావని, బన్నీని చూస్తుంటే గట్టి పట్టుదలతో ఉన్నాడు. తాను లేకపోతే అమ్మ సంతోషంగా ఉంటుందని అపోహలో ఉన్నాడు. తన అమ్మకు అడ్డంగా ఉన్నానని అపార్థం చేసుకుంటున్నాడు. దానికి తోడు మా అమ్మ అత్తలు కూడా బన్నీతో అలా ప్రవర్తిస్తున్నాడు. పాపం ఎంత బాధగా ఉంటే అలా వెళ్ళిపోతానంటాడు. చాలా జాలిగా ఉంది పావని. ఇదంతా మీ తమ్ముడికి అర్థమయ్యే ఉంటుందండి. బన్నీ ఎక్కువ రోజులు హాస్టల్లో ఉండలేడు. బన్నీని విడిచి వసు కూడా ఉండలేదు. త్వరలోనే ఆ తల్లి కొడుకులు కలుస్తారనే నాకు ఆశగా ఉందండి. నీ ఆశ త్వరగా నిజం కావాలి పావని. మళ్ళీ బన్నీ ఇంటికి రావాలి. అప్పుడే ఈ చేతులతో బన్నీని హాస్టల్ తీసుకెళ్ళిన పాపం పోతుంది. ఏం కాదు. ఇంకా బన్నీ గురించి ఆలోచిస్తున్నారా? వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను మీలాగా దేన్ని మర్చిపోలేనండి. వాడు నా బిడ్డ. నేను నవమాసాలు మోసి కన్న బిడ్డ. మీ భార్య చనిపోతే మీరు కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి ఇన్నాళ్లు పట్టింది. కానీ బ్రతుకున్న కొడుకు దూరమైతే నాకెలా ఉంటుంది? మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనండి. ఏం అర్థం చేసుకున్నారు? అర్థమయ్యుంటే ఇలా చేసుండేవారే కాదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. ఇంకా చెప్పాలా? నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్నానని నా బిడ్డ నన్ను వదులుకోమంటారా? నా సుఖం నన్ను చూసుకోమంటారా? అలా అని ఎవరు చెప్పారండి? వాడు చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయాడు. వాణ్ణి అర్థం చేసుకోకుండా మీరు పంపించేశారు. కనీసం నా గురించి ఆలోచించారా? వాడు అడిగాడని మీరు నిర్ణయం తీసేసుకున్నారు.
ఏ మీరు ఆపితే వాడు ఆగడా? మీరంటే వాడికి ఎంతో ఇష్టం. మీరు గట్టిగా వద్దని చెప్పుంటే వాడు అసలు వెళ్ళేవాడే కాదు. అయినా మీరెందుకు చెప్తారు? వాడేమి మీ కన్న కొడుకు కాదు కదా. పైగా వాడు అల్లరి పిల్లోడని మీకు కంప్లైంట్ ఉంది. వాడు మాత్రం ఏ అల్లరి చేశాడని వచ్చిన కొత్తలో చేశాడు. మీరు కసురుకునేసరికి బెదిరిపోయాడు. మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా అల్లరి చేశాడా? బొద్దుగానే ఉంటున్నాడు కదా. మీరు చెప్పినట్టే వింటున్నాడు కదా. మీకు సారీ కూడా చెప్పాడు కదా. అలాంటి మంచి పిల్లోన్ని ఎలా పంపించాలనిపించింది మీకు? మీకు మనసు ఎలా వచ్చింది? వాడు వాడు మీకు ఏం అడ్డయ్యాడండి? గోకులాష్టమి రోజు ఏదైనా కోరుకోమంటే నాన్నమ్మ నాతో సరిగ్గా ఉంటే చాలు అన్నాడు. ఆవిడ నాతో సరిగ్గా ఉండట్లేదనే వెళ్ళిపోయాడు. అది వదిలేయండి. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలుంటాయి. అది మీరు మేము పడతాం, సర్దుకుపోతాం. కానీ కానీ మీరేం చేశారు? అదే రోజు అందరం కలిసి ఉండాలి అన్నారు. కానీ విడిగా ఉండమని బన్నీని పంపించేశారు. కలిసి ఉండటం అంటే ఇదేనా? ఒక్క వర్క్ ఉంది, వెళ్ళాలి. వాడికంటే మీకు వర్కే ముఖ్యమైందా? అవునులే, ఎంతైనా వాడు మీ కొడుకు కాదు కదా, పరాయి పిల్లోడు. బన్నీ కోసమే పెళ్లి చేసుకున్నాను. వాడి కోసమే ఈ ఇంటికి వచ్చాను. వాడు లేని ఈ ఇంట్లో నేను మాత్రం ఎందుకో వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. వదినా, దువ్వెనెక్కడుంది? నూనెక్కడ పెట్టావు? ఎందుకొదినా? పిల్లల్ని రెడీ చేయాలి కదా. నువ్వు రెడీ చేయడం ఏంటి? వసు ఏమైంది? ఏం చెప్తానులే వదినా, ఆ మహారాణి గారు నిన్నట్నుంచి మేడ దిగి కిందకి రాలేదు. బెట్టైనా దిగిందో లేదో. కిందకి రాకుండా పైనేం చేస్తోంది వసు? నన్ను అడిగితే నేనేం చెప్తాను వదినా? నేనడుగుతాను. అను, కీర్తి రండి. ఈ రోజు పెద్ద గొడవ అయ్యేలా ఉంది. నా పంట పండినట్టే, కడుపు నిండినట్టే.
వసుంధరా వసుంధరా అమ్మేంటి కోపంగా అరుస్తుంది? అతే చాడీలు చెప్పిందా ఏంటి? ఎలాగోలా పిల్లల్ని రెడీ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు చూడు ఎంత పెద్ద గొడవ అవుతుందో. వసుంధరా ఆ, ఏమైంది అత్తయ్య? నిన్ను పిలిచానా? ఏంటో చెప్పమ్మా. నిన్ను అడిగానా? పిల్లల గురించేనమ్మా. నీకు చెప్పానా? అరిస్తే అందరూ వచ్చారు తప్పితే తను రాలేదే. అంటే వసు బన్నీ హాస్టల్కి వెళ్ళాడన్న బాధలో ఉందమ్మా. మీ పిల్లలు కూడా హాస్టల్లోనే ఉన్నారు కదా, మీరేడుస్తున్నారా? ఆ, మా పిల్లలంటే పెద్దవాళ్ళ అత్తయ్య, మాకు అలవాటైపోయింది. అలాగే తను కూడా అలవాటు చేసుకోవాలి. ఇదంతా కాదు, తను ఎందుకు కిందకి రాలేదు? ఇంతలా అరుస్తున్నా తనకి వినపడదా? లేక విన్నా కూడా నిర్లక్ష్యమా? వసుంధరా వసుంధరా అత్తయ్య గారు అరుస్తున్నారేంటి? వసుంధరా అత్తయ్య, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఇంట్లోనే కదా ఉన్నావు, వినిపించట్లేదా? వాష్రూమ్లో ఉన్నాను అత్తయ్య. ఇంత పొద్దు పొడిచే వరకు ఫ్రెష్ అప్ అవ్వకుండా ఏం చేస్తున్నావు? అది అత్తయ్య, ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? పిల్లల్ని ఏ టైంకి స్కూల్కి పంపించాలో తెలుసా? అసలేం చేస్తున్నావు నువ్వు? పిల్లల్ని నేను రెడీ చేస్తాను. అది నీ పని కాదు దినా. ఆ, నేను రెడీ చేస్తాను అత్తయ్య. నీ పని నువ్వు చూసుకో. నువ్వు ఈ ఇంటికి ఎందుకొచ్చావు? నా కొడుకుతో నీ పెళ్లి ఎందుకు చేశాం? వాళ్ళ పిల్లల్ని చూసుకుంటావనా, లేక నీ పిల్లాడి గురించి బాధపడుతూ ఉంటావనా? నీకు మాత్రమే పిల్లాడున్నాడా? ఏ పావని పిల్లలు హాస్టల్లో లేరా? అదేమైనా అడవా? ఆకలి పస్తులతో ఉంటాడా? నీకంత బాధగా ఉంటే నువ్వు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఇంట్లో పడి ఏడవడం ఎందుకో? అను కీర్తిలను పట్టించుకుంటేనే ఈ ఇంట్లో ఉండు. లేదు, నీకు నీ కొడుకే ముఖ్యము అనుకుంటే నీ ఇష్టం. నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ ఇంట్లో నువ్వెందుకున్నావో నీకు గుర్తుంటే బాధ్యతగా ఉండు. నీ మిగతా తోటికోడళ్లలా నీ బాధ్యతలు నువ్వు చెయ్యి. కాదు కూడదు అంటే నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నువ్వేం చేసినా ఎదురు చెప్పను.